నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాన్ని మే 8న రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న సందర్భంగా బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాన్ని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ కలిసి శాలువాతో సత్కరించి పూలబొక్క అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడుతూ మానవతా సేవల్లో చూపిన విశేష కృషికి గుర్తింపుగా జిల్లా కలెక్టర్ నాగరాన్ని రెడ్ క్రాస్ రాష్ట్ర అవార్డు పొందడం పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు గర్వకారణమని అన్నారు. వరదల సమయంలో కలెక్టర్ నాగరాన్ని స్వయంగా నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని తక్షణ సాయం అందించడంలో ఆమె తీసుకున్న చొరవ అభినందనీయమని అన్నారు. ఈ అవార్డు ఆమె సేవాభావానికి మానవతా కార్యక్రమాలపై ఉన్న నిబద్ధతకు గుర్తింపుగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు జన్మదినం సందర్భంగా తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. కనుమూరి గృహానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే చర్యలు స్ఫూర్తిదాయకమని అన్నారు. అర్హులైన పేదలు ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రావుల్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల వారికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల వారికి 2 సెంట్లు కేటాయిస్తారని అన్నారు. పట్టా పొందిన 10 సంవత్సరాల తర్వాత వాటిని అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డుదారుడే ఉండి ఇంతకుముందు ఎన్నడూ ఇంటి స్థలం పొందకుండా ఉండాలని అన్నారు. స్థలం మంజూరైన లబ్ధిదారుడు 2 సంవత్సరాల లోపు గృహాన్ని నిర్మించుకోవాలని అన్నారు. 5 ఎకరాల లోపు మెరక భూమి, 2.5 ఎకరాల పల్లపు భూమి కలిగిన వారు కూడా అర్హులని అన్నారు. గతంలో లబ్ధిదారునికి స్థలం మంజూరై గృహ నిర్మాణానికి అనువుగా లేనివారు ఆ పట్టాను రద్దు చేసి అతని సమ్మతిలో 1.5 సెంట్లు గ్రామంలోనూ 1 సెంటు పట్టణంలో కేటాయిస్తారని తెలిపారు. మంజూరైన లేఅవుట్లో కొంత భాగం ఇల్లు నిర్మించుకోకపోతే వాటి పట్టాను రద్దు చేసి 3 లేదా 2 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తారని తెలిపారు. గ్రామ వార్డు స్థాయిలో దరఖాస్తులను స్వీకరిస్తారని అన్నారు. విఆర్ఓ లేదా ఆర్ఐ దరఖాస్తును పరిశీలిస్తారు. ముసాయిదా జాబితాను సచివాలయంలో ప్రదర్శిస్తారని తెలిపారు. జిల్లాలో ఫేజ్ 1 రీసర్వే మే నెలాఖరు నాటికి పూర్తి చేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రావుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రావుల్ కుమార్ రెడ్డి రీసర్వే, పీజీఆర్ఎస్, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల కేటాయింపు తదితర అంశాలపై గూగుల్ మీట్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, సర్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో డిఆర్ఓ మొగులు వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామ వార్డు సచివాలయాధికారి వై దోసిరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ సర్వే అధికారి కె శ్రీనివాస్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ సిహెచ్ రవికుమార్, డిప్యూటీ తహసీల్దార్ ఎం సాయిరావు తదితరులు పాల్గొన్నారు. 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి తర్వాత ఆపరేషన్ సింధు చేపట్టిన తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. దానిపై బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ ముల్లపూడి రేణుక వివరణాత్మకంగా ప్రజలకు వివరించారు. ఇంతకుముందు ప్రధానిలు జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగాల కన్నా మోదీ ప్రసంగం చేతిలో నిలిచిపోయేలాగా ఉందని, ఈ ప్రసంగం యావత్ జాతి ధైర్యాన్ని, ఉత్తేజాన్ని, విశ్వాసాన్ని పెంచిందని అన్నారు. ఈ ప్రసంగంలో ఎక్కడా రాజకీయాలు మాట్లాడకుండా జాతీయ విధానాలపై, జాతీయ సమస్యలపై, దేశ సమర్థత గురించి, శక్తి సామర్థ్యాల గురించి ఒక్క పాకిస్తాన్కే కాకుండా ప్రపంచానికి తెలిసేలాగా తెలిపారని అన్నారు. నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగం బహుశా ఇప్పటి వరకు భారతదేశ ప్రధానులు జాతిని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగాల్లోనే ఒక అద్భుతమైనటువంటి ప్రసంగంగా, చరిత్రలో నిలిచిపోయేటువంటి దానిగా మనం పేర్కొనవచ్చు. ఇది యావత్ జాతిని కూడా కలిపింది. యావత్ జాతిని ఒక ధైర్యం ఇచ్చింది, విశ్వాసాన్ని ఇచ్చింది, ఉత్తేజపరిచింది, అందరినీ కలిపేలా చేసింది. ఈ యొక్క ప్రసంగంలో ఎక్కడా కూడా రాజకీయాలు లేకుండా మన జాతీయ విధానాల మీద, మన జాతీయ సమస్యల మీద, అలాగే మన భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాల మీద, ఒక్క పాకిస్తాన్కే కాదు యావత్ ప్రపంచానికి కూడా మన శక్తియుక్తుల గురించి తెలిసేలా అనేక విధాలుగా నిన్న వారి యొక్క ప్రసంగం కొనసాగినటువంటి తీరు చాలా సంతోషాన్ని, చాలా ధైర్యాన్ని ఇచ్చినటువంటి సందర్భం. జూలై 5న జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో రాజీ చేయదగ్గ కేసును పరిష్కరించేలాగా సహకరించాలని తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి మండల న్యాయ సలహా మండలి చైర్మన్ డి సత్యవతి కోరారు.
దీర్ఘకాలంగా పరిష్కారం కాని సివిల్ క్రిమినల్ కేసులు, మోటారు ప్రమాద కేసులు, కుటుంబ తగాదాలు, సీనియర్ సిటిజన్ కేసుల పరిష్కారం కోసం తణుకు బార్ కౌన్సిల్ సభ్యులు, పోలీసులు సహకరించాలని కోరారు. ఇటీవల విడుదలైన ఏపీ పాలిసెట్ ఫలితాలలో రూట్స్ స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనపరిచి 120కి 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి మార్కు సాధించారని స్కూల్ ప్రిన్సిపాల్ ఎల్కే త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. రూట్స్ స్కూల్కి చెందిన ఆడిన యశ్వంత్, పవన్ సాయి రామ్ 120కి గాను 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 18వ ర్యాంక్, కె చక్రధర్ 120 మార్కులు గాను 118 మార్కులు సాధించి 82వ ర్యాంక్, ఏఎస్ కోటేశ్వరరెడ్డి 173 మార్కులతో, సిహెచ్ సాయి మీనాక్షి 302, యు హన్సిత పద్మిని 360వ ర్యాంక్, సిహెచ్ శృతి 690వ ర్యాంక్, ఆర్ మహేశ్వరి 1056వ ర్యాంక్, సి మోహన్య 1710 ర్యాంకులు సాధించారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకు రూట్ స్కూల్ డైరెక్టర్ సుధాకర్ వర్మ, బి విద్యాకాంత్, ఎల్కే త్రిపాఠి, ఉపాధ్యాయులు ఎస్కే కాసిం, పివిఎస్ దాస్, పి మునేశ్వరరావు అభినందనలు తెలిపారు. భారతదేశ సరిహద్దుల్లో యుద్ధ భూమిలో దేశ ప్రజల కోసం పోరాడుతున్న భారత సైనికుల క్షేమం కోరుతూ బుధవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబ ఈశ్వరుడికి ప్రత్యేక పూజలు, తిరుమల తిరుపతి దేవస్థాన వెంకటేశ్వర స్వామి వారికి పూజలు చేశామని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్రవి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన 100 మంది నియోజకవర్గంలోని స్త్రీలు, జనసేన నాయకులతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని జ్ఞాన ప్రసూనాంబ ఈశ్వరుడిని తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం నేడు దేవాలయాల పూజలు నిర్వహిస్తున్నామని, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం సరైందని, పాకిస్తాన్ ఉగ్రవాదులు దేశ ఆడపడుచుల సింధూరాన్ని చెరిపినందుకు గాను నరేంద్ర మోడీ ధీటుగా సమాధానం చెప్పారని అన్నారు. దొంగ దెబ్బ తీయాలన్న పాకిస్తాన్ సైన్యం ఒక బుద్ధిని ప్రపంచం మొత్తం చూస్తోందని అన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవల్లి మండలం అనవరపాడులో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తీపర్రు గ్రూపు దేవాలయ కార్యనిర్వహణాధికారి ఎంవి రామయ్య పర్యవేక్షణలో బుధవారం లెక్కించగా 69 రోజులకు గాను ప్రధాన హుండీల ద్వారా 7,14,380 రూపాయలు, అన్నదాన హుండీ ద్వారా 16,903 రూపాయలు, వెరసి 7,31,283 రూపాయల ఆదాయం సమకూరింది. కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు, దాతలు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో మరో 8,025 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అందులో భాగంగా నిడదవోలు మండలంలో 1000 మెట్రిక్ టన్నులు, పెరవల్లి మండలంలో 1000 మెట్రిక్ టన్నులు, ఉండాజోర మండలంలో 6,025 మెట్రిక్ టన్నులు అదనపు ధాన్యం కొనుగోలుకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిడదవోలు మండలంలోని అట్లపాడు, డి ముప్పవరం, కోరిపల్లి, మునిపల్లి, పందలపాడు, సెమిసిగూడెం 1, సెమిసిగూడెం 2, తాళ్లపాలెల్లో ఒక్కో గ్రామంలో 100 మెట్రిక్ టన్నుల చొప్పున ధాన్యం సేకరించనున్నామని తెలిపారు. సింగవరం గ్రామంలో 200 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఆదేశించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. భారత రాజ్యాంగం దేశ పౌరులకు కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించిందని, వాటిని ప్రజలకు అందించడంలో ప్రభుత్వ శాఖలు వివక్ష ధోరణి చూపుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రజలు ఆ హక్కులు పొందేలాగా జాతీయ మానవ హక్కుల కమిషన్ కృషి చేస్తుందని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని తెలిపారు. బుధవారం ఆర్ఎండ్బి అతిథి గృహంలో సంబంధిత శాఖ అధికారులతో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి నయాని సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయభారతి నయాని మాట్లాడుతూ ప్రజల విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే కమిషన్కు ఫిర్యాదు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మన భారతదేశ పౌరులందరికీ కూడాను మన రాజ్యాంగం కొన్ని హక్కుల్ని ప్రసాదించింది. వాటిని మన ప్రాథమిక హక్కులు అంటాం. ఈ ప్రాథమిక హక్కుల మాధ్యమంగా ప్రతి వ్యక్తి స్వేచ్ఛాయుతంగా జీవించడం, డిగ్నిటీతో అంటే గౌరవయుతం బ్రతకడము, దానికి ఉన్న లిబర్టీ, స్వేచ్ఛతో, సమానత్వంతో, డిగ్నిటీతో బ్రతకాలని చెప్పేసి ఆ హక్కు మనకుంది. ఈ హక్కులకు వయలేషన్ జరిగినప్పుడు ఎవరి ద్వారా అంటే గవర్నమెంట్ ద్వారా, ప్రభుత్వం అనేక రకాల రంగాల మాధ్యమంగా మన యొక్క వ్యక్తులకు కావాల్సిన అవసరాలు తీరుస్తుంది. ఈ అవసరాలు తీరినప్పుడు, వాళ్ళ హక్కుకి భంగం కలిగినప్పుడు, బికాజ్ ఆఫ్ ద పబ్లిక్ సర్వెంట్, అప్పుడు వాళ్ళకి ప్రజలు ఎన్హెచ్ఆర్సీని అప్రోచ్ అవుతారు. అక్కడ ఎన్హెచ్ఆర్సీ దానికి తగినటువంటి చీఫ్ సెక్రటరీ మొదలుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వరకు కూడాను జరుగుతున్న విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడం, అదేవిధంగా ఏం జరుగుతుందో దానికి రిపోర్ట్ అడగడం, ఇవి జరుగుతుంటాయి. అంతేకాకుండా ఎన్హెచ్ఆర్సీ నుంచి జరిగేటువంటి అనేక రకాలైన ప్రజలకు జరిగేటువంటి ఆపదలు, వీటిని వెంటనే సుమోటోగా స్వీకరించి వాటి మీద కూడా మేము కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది. మరొక వైపు నుంచి స్పాట్ విజిట్స్ అని చేస్తుంటాం.
ఈ స్పాట్ విజిట్స్లో గవర్నమెంట్కి సంబంధించిన అనేక అంగాలలో అది చెప్పకుండా చేయకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్తాం. సపోజ్ నేను ఎన్హెచ్ఆర్సీలో బాధ్యత తీసుకున్న తర్వాత దాదాపు 39 ట్రైబల్ హాస్టల్స్కి వెళ్ళాము. చాలా ఎస్సీ కాలనీస్కి వెళ్ళడం జరిగింది, ఎస్టీ ప్రజల్ని కలవడం జరిగింది. అదేవిధంగా అనేక స్కూల్స్, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్స్, పీడిఎస్ సెంటర్స్, ఇవన్నీ ఎంఆర్ఓ ఆఫీసెస్, వీటన్నిటి చెప్పకుండా వెళ్ళినప్పుడు అక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుంది, అక్కడ ప్రజల బాధలు వినడం, అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకోవడము, వాటిని ఎన్హెచ్ఆర్సీ మాధ్యమంగా పరిష్కరించేటువంటి పని చేస్తూ ఉన్నాము. రాజమహేంద్రవరంలో మురుగునీటి సమస్య పరిష్కారం కోసం మురుగునీరు మళ్లించేందుకు ఎంతో కీలకమైన ఎన్ఆర్సీ పంపింగ్ స్టేషన్ పైప్ లైన్ పనులను త్వరలో పూర్తవుతాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. బుధవారం ముగ్గుపేట వద్ద జరుగుతున్న పైప్ లైన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ నగరంలో మురుగునీరు గోదావరి నదిలో కలవకుండా మళ్లించేందుకు లింగంపేట వాంబే గృహాల వద్ద ఉన్న ఎన్ఆర్సీపీపీ పంపింగ్ స్టేషన్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. డీపీ పంపింగ్ స్టేషన్ చాలా కీలకమైన పాయింట్. అది ఏదైతే నగరంలో అనేకమైన ప్రాంతాల్లో ఉన్న నీరంతా కూడా అక్కడ చేరడం, కోట్లింగాల ఆదిమదెబ్బ పక్క లింగంపేట వాంబే పక్కన ఉంటుంది. లింగంపేట వాంబేకు ఆనుకొని ఉంటుంది ఎన్ఆర్సీ డీపీ పంపింగ్ స్టేషన్. సుమారు 450 హెచ్పితో ఇన్స్టాల్ చేయబడిన పంపింగ్ సామర్థ్యం కలిగిన పాయింట్. అక్కడి నుంచి పంపింగ్ చేసిన వాటర్ సుమారు 3.5 కిలోమీటర్ల దూరం, అంటే అక్కడి నుంచి స్వతంత్ర హాస్పిటల్, దేవి చౌక్, ఆజాద్ చౌక్, ముగ్గుపేట జంక్షన్ అమ్మటేలాగా సేలం నోకరాజు గారు డౌన్ స్ట్రీట్ డౌన్, కిమ్స్ హాస్పిటల్, షెల్టన్ ఆవుకి వెళ్తుంది. ఆవు దగ్గర ఫైనల్గా అదే మనకి ఎండింగ్ పాయింట్. ఇదంతా కూడా లైన్ ఆర్సీసీ పైప్స్ తోటి ఉన్నది. సుమారు 15 సంవత్సరాల క్రిందట వేసిన పైప్ లైన్ ఇది ఆర్సీసీ. అంటే కాలక్రమేణా విషవాయువు వలన కానివ్వండి, ఇతర కారణాల వలన కానివ్వండి, ఈ ఆర్సీసీ పైప్ లైన్ చాలా డ్యామేజ్ అయ్యింది. ఆ డ్యామేజ్ గత సంవత్సరం ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు గోరక్షన్పేట దగ్గర లారీ దిగిపోవడం, చాలా ప్రమాదకరమైన వాతావరణం ఇక్కడ చూడగలిగాం. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం తక్షణమే అధికారులు దీన్ని ప్రక్షాళన చేయండి, ఈ పైప్ లైన్ లీకేజ్ వలన ఎక్కడికక్కడ వాటర్ బయటకు వచ్చి ఆ ప్రదేశం అంతా గొల్లైపోతూ ఉంది. ఎక్కువ ట్రాఫిక్ మూవ్ అయ్యే ఏరియా ఇది. ఆర్టీసీ బస్సులు ఇటే వెళ్తాయి, హెవీ వెహికల్స్ ఇటే వెళ్తాయి, అనేకమైన 2 వీలర్స్ 3 వీలర్స్ 4 వీలర్స్ కూడా ఇటే ప్రయాణిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రదేశం ఇలా కుంగిపోయింది అని అంటే చాలా ప్రమాదకరమైన సందర్భం ఇది. చర్యలు తీసుకోండి అన్నాం, ఏమీ లేవు. అలాగే అక్కడి నుంచి సేలం నోకరాజు డౌన్ అమ్మట, కింగ్స్ హాస్పిటల్ దగ్గర ఒక పాయింట్, అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఇంకొక పాయింట్, అలాగే 2 పాయింట్లో కూడా కుంగిపోయింది నేల. రైతుల నుంచి నేరుగా మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యం ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుసరించి ఉండాలని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత పేర్కొన్నారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్దేవుల పరిధిలో ఉన్న మిల్లర్ల ప్రతినిధులతో ధాన్యం కొనుగోలుపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత రబీ సీజన్లో జిల్లాకి నిర్దేశించిన 3.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని నిర్దేశించడం జరిగిందని అన్నారు. అందుకు అనుగుణంగా ఆయా మండలాల పరిధిలో ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతున్నట్లు తెలిపారు. ప్రతి సీజన్లో రైతుల నుండి మిల్లర్లు నేరుగా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులకు క్రియాశీల సభ్యత్వ కిట్లను అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యులు చిర్రి బాలరాజు జనసేన పార్టీ విధి విధానాలు, పవన్ కళ్యాణ్ కార్యకర్తల కోసం తీసుకున్న జాగ్రత్తలను వివరించారు. ప్రతి ఒక్క వాలంటీర్ చాలా బాగా పనిచేసి సభ్యత్వాలు నమోదు చేశారని ప్రశంసించారు. ఇదే ఉత్సాహంతో పార్టీ పటిష్టం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కిట్లను అన్ని గ్రామాల్లో నమోదిత కార్యకర్తలకు అందజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పార్టీ కార్యాలయ సభ్యులు, జిరుగుమిల్లి మండల పార్టీ అధ్యక్షులు, కొయ్యలగూడ మండల పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ వాలంటీర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో నియోజకవర్గ
ఆఫీసులో ఈరోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లను వాలంటీర్ల రూపంలో ఎవరైతే ఇన్సూరెన్స్ చేయించుకున్నటువంటి వారికి అందించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క సెంట్రల్ టీం రోజు పోలవరం నియోజకవర్గం ఇచ్చేసి ఈ వాలంటీర్స్ సంబంధించి కిట్లను ఏ విధంగా పంపిణీ చేయాలి, అలాగే వాట్సాప్ గ్రూపుల్ని ఏ విధంగా మనం చేసుకోవాలనేటువంటి ఒక సందేశాన్ని ఈరోజు వాలంటీర్స్కి ఇవ్వటం జరిగింది. అలాగే రేపటి నుంచి క్రియాశీలక సభ్యత్వాలు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అందించే విధంగా పోలవరం నియోజకవర్గం వాలంటీర్స్ అందరూ కూడా పనిచేస్తారు. అలాగే గతంలో చాలా మందికి అందలేదని అనేక కంప్లైంట్లు రావడం జరిగింది. దాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఈరోజు సెంట్రల్ టీంని పంపించి ప్రతి ఒక్కరికి ఈ కిట్లు అందాలి, అలాగే ప్రతి ఒక్కరికి ఈ బీమా వర్తింప చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. ఈనాటి బంగారు మాట, విద్య నీడ లాంటిది, దాన్ని మన నుండి ఎవరు వేరు చేయలేరు. షేక్స్పియర్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.